సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫు అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానం అనే శీర్షికలో శ్రీ ఎంవి లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు కఠోపనిషత్తు గురించి 84వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ ఎంవి లోకనాథం గారికి స్వాగతం. కృతజ్ఞతలు. ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, హృదయపూర్వక నమస్సుమాంజలులు. మనము కఠోపనిషత్తును గూర్చి వివరించుకొనుచున్నాం. కఠోపనిషత్తులోని ముఖ్యాంశములు ఏమిటి? ఆఖ్యాయికాపూర్వకముగా గురు శిష్య సంవాద రూపముగా కథారూపమున ఉపనిషత్తు మరణము చెందిన తరువాత ఈ జీవి లేదా ఆత్మ అనాత్మ తత్వమును గూర్చి కూలంకషముగా కఠోపనిషత్తులో వివరించబడినదని తెలుసుకుంటూ, ఉపనిషత్తు యొక్క ముఖ్యోద్దేశం ఏమిటి, స్వస్వరూప జ్ఞానమును అందించుటనియు బ్రహ్మ విద్యను తెలుసుకొని ప్రతి ఉపనిషత్తుకు ముందున ఆరంభములోను అంతములోను శాంతి పాఠమును ఒక్కొక్క ఉపనిషత్తుకు ఒక్కొక్క విధముగా ఉన్నదని మనం తెలుసుకుంటూ, అందులో ఈ కఠోపనిషత్తులో ఉన్నటువంటి శాంతి పాఠము, శాంతి మంత్రము గురు శిష్యులు ఇరువురు కలిసి పఠిస్తారని మనం తెలుసుకుంటున్నాం. ఆ శాంతి మంత్రమును గురించి మనము అర్థమును గురించి తెలుసుకుంటున్నాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లేదా మనము విడదీసి చెప్పకుండా ఓం శాంతి 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 3 మారులు ముచ్చటగా ఈ త్రివిధ శాంతులు కలగాలని ఈ మంత్ర యొక్క ఉద్దేశం. గురు శిష్యులకు రక్షణ కలగాలని, గురు శిష్యులు బ్రహ్మానందమును అనుభవించాలని, అటువంటి తేజస్సు కలగాలని, శక్తి సంపదలు కలగాలని మనం తెలుసుకున్నాము. మరియు దీనిలో పంచ ప్రయోజనములు కలవు. జ్ఞానరక్ష అంటే మనము నేర్చుకున్నటువంటి జ్ఞానము అది మరిచిపోకుండా లేదా అది దిగజారిపోకుండా కనుమరుగైపోకుండా నేర్చుకున్నది దృఢంగా నిలవకుండా పోవడమే జ్ఞానరక్ష. తపస్సిద్ధి అంటే ఇక్కడ ఈ తపస్సు కాయిక వాచిక మానసిక తపస్సులైనటువంటి సిద్ధి కలగాలి. సర్వసమత్వము కలగాలి అంటే ఇద్దరి గురు శిష్యులకి ఇద్దరికి కూడా సమతాభావము, సర్వసమత్వము
దుఃఖ నివృత్తి కలగాలి, సుఖము ఆవిర్భవించాలి, అట్లే ఊహాశక్తి, విషయ గ్రహణ సామర్థ్యము పెంపొందించాలి అని మనము ఈ మంత్రములోని యొక్క ముఖ్యమైనటువంటి విషయాలను గురించి చర్చించుకుంటున్నాం. తేజస్వినావధీతమస్తు, అధీతం అస్తు, అధీతమస్తు, అధీతం అధ్యయనము చేయబడిన బ్రహ్మ విద్య. మనం దేని గురించి అధ్యయనం చేస్తున్నాము ఉపనిషత్తుల్లో అంటే ఈ బ్రహ్మ విద్యను గురించి అధ్యయనం చేస్తున్నాము, అభ్యాసం చేస్తున్నాము, నేర్చుకుంటున్నాము, చదువుకుంటున్నాము, శ్రవణం చేస్తున్నాము, మననం చేస్తున్నాము. దానిని గురించి అధీతం అధ్యయనము చేయనటువంటి ఈ బ్రహ్మ విద్య ఉపనిషత్ పరిజ్ఞానము తేజస్వినావధీతమస్తు అంటే మిక్కిలి తేజోవంతముగా అయినదిగా అస్తు అగుగాక, శుభమస్తు, కళ్యాణమస్తు అని మనం అంటుంటామే. ఆ విధానంగా ఇక్కడ మనము బ్రహ్మ విద్య నేర్చుకున్నటువంటి అధ్యయనం చేసబడినటువంటి ఈ బ్రహ్మ విద్య తేజోవంతమగుగాక అస్తు అని, అది ప్రాప్తిరస్తు, సిద్ధిరస్తు అని మనం నిత్య జీవితంలో అనుకుంటున్నామే. ఆ విధంగా మనకు ఈ జ్ఞానము కలగాలని భావన చేయుచున్నాడు. ఈ మంత్రంలో ఉన్నటువంటి భావన ఇద్దరు కూడా దాని గురించి భావిస్తున్నారు. మా విద్విషావహై అంటే మామూలుగా మనం చూస్తూ అంటాం, ఒక క్రీడారంగంలో కానీ ఇరు పార్టీలు క్రీడను చేసినప్పుడు లేదా ఆట ఆడినప్పుడు వాళ్ళలో కొన్ని కొన్ని పొరపాటుల వలనో లేదా అపోహ వలనో విద్వేషాలు రేగి చెలరేగి ద్వేషము, పగ, ద్వేషము జనిస్తూ ఉంటాయి. కానీ ఇచ్చట అటువంటి పగ కానీ లేదా విద్వేషాలు కానీ పరస్పర విద్వేషం కానీ ద్వేషించుకోవడం కానీ ఉండకూడదు. మా విద్విషావహై మేము ఎప్పుడు కూడా ఈర్ష్య, కక్ష్య, విద్వేషము లేదా ఈ జుగుప్సాకరమైనటువంటి వాతావరణము మాకు మా జీవితంలోనూ లేదా మా గురు శిష్యులకు కలుగకుండుగాక అని ప్రార్థిస్తున్నాను. ఎంత గొప్ప విషయమో ఆలోచించండి. ఎప్పుడు నేటి పరిస్థితుల్లో జీతం తీసుకుంటున్నారు, అది ఒక ఉద్యోగము, నాకు వాళ్ళు డబ్బులు ఇచ్చారు, ఆ జీతానికి నేను చెప్పుతున్నాను, నేను పాఠం చెప్పాను, వచ్చాను, వారికి అర్థమైందా అర్థం కాలేదా అది అనవసరం. నేను చెప్పిన నా వంతు బాధ్యత, నేను తరగతి గదికి పోయి క్లాస్ రూమ్లో జస్ట్ ఐ విల్ టీచ్, వెదర్ దే లెర్న్ ఆర్ నాట్, ఇట్ ఈస్ దేర్ బర్డన్ అనే భావంలో పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నామంటే ఈ అన్వయాన్ని తరగతి గదిలో కూడా వినియోగించుకోవాలి, తెలియజెప్పాలి. కాబట్టి ఈ ఉపనిషత్ శాంతి పాఠం వల్ల మనకేం తెలుస్తున్నదంటే ఇటువంటి ద్వేషాలు కలుగకూడదు. ఏదో చిన్న చిన్న భావాలపై, విషయాలపై చర్చలు సాగినా అవి అన్నీ కూడా శాంతియుత వాతావరణములో విద్వేషము లేని విధముగా, అపోహలకు తావు ఇవ్వకుండా సర్దుబాటుతనముతో పయనించడం అనేది ముఖ్యం. అటువంటి భావాన్ని ఇక్కడ ఈ మంత్రములో మన ఋషులు అందించుతున్నారు. చూచితరా ఎంత భావమో, ఎంత విశాల హృదయమో గమనించండి. అదే ఉపనిషత్ అంటే. మొట్టమొదటి శాంతి మంత్రములోనే మనకు ఇటువంటి
ఉన్నతోన్నతమైనటువంటి భావాలను అందిస్తున్నారు. కాబట్టి ఇంకా ఉపనిషత్తులోకి పూర్తిగా మనం దిగిన తర్వాత అపారమైనటువంటి విజ్ఞాన ఆత్మ విజ్ఞాన జ్ఞానము అందిస్తుంది. కాబట్టి తరువాత ఓం శాంతి 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 3 మార్లు శాంతి పదాన్ని ఉచ్చరిస్తున్నారు. ఎందుకండి ఒకసారంటే చాలు కదా, చెప్పిన పదమే పాడిందే పాడరా అని ఎందుకు ఓం శాంతి అంటే సరిపోలేదా అని మీరు అనుకొనవచ్చును, శ్రోతలకి సందేహం కలగవచ్చును. కానీ మన వాళ్ళు ఏ విషయం చేసినా కూడా సశాస్త్రీయముగా ఉంటుంది, దానికి తిరుగులేదు. అటువంటి నమ్మకము మనలో కుదరాలి. అటువంటి యథార్థమైనటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. ఓం అంటే తస్య వాచక, ఈ ఈ ప్రణవానికి వాచకము, ఈ పేరు ఓం అనేది పరబ్రహ్మ స్వరూపానికి పేరు. అంటే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఎప్పుడైతే తలంచుతారో అటువంటి గొప్ప భావాలను మనము చదివినటువంటి విషయం కూడా అది మరుగున పడకుండా, విస్మృతి చెందకుండా, నెప్తి లేకుండా పోవడం అనేది విస్మృతి, అటువంటిది లేకుండా చేస్తుందని. కాబట్టి ఓం తత్సత్ అని, ఓం అని, ఇది ఆ అకార ఉకార మకార రూపమని, సృష్టి స్థితి లయలకు కారణమని, అజ్ఞానాన్ని అంతమంది చేస్తుందని ఈ యొక్క భావం. మనము మాండూక్యోపనిషత్తు చెప్పుకున్నప్పుడు లేదా మున్ముందు చెప్పుకోబోయేటప్పుడు మనము సుదీర్ఘంగా ఓంకారము గురించి లేదా ప్రణవనము గురించి చర్చిస్తాం. త్రివిధ శాంతులు, శాంతి త్రివిధ తాపాలు, 3 రకాలైనటువంటి తాపాలు. ఈ తాపాలు ఏంటంటే ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము. అంటే మనం శాంతి మంత్రాలు, శాంతి ఒడంబడికలు ఎన్ని చూస్తూ ఉంటాం. యుద్ధం మన జరిగింది, మన భీకరంగా పశ్చిమాసియాలో యుద్ధం జరిగింది. ఈ ఇరాక్ వాళ్లకు ఇజ్రాయిల్ అమెరికా సైన్యాలకు మధ్య పోరు 1 నెల పాటు జరిగి ఎంతో మంది ప్రాణాలు, అమాయకులు బలి అయినారు, నిర్జీవులైనారు. ఆ ప్రాంతమంతా కూడా జీవన యోగ్యం కాకుండా అపార నష్టం కలిగింది. మరి ఎన్నో రావలసినటువంటి చమురు ఇవన్నీ కూడా ఆ ప్రయాణ సాధనాలకంతా ఆటంకములు కలిగి అశాంతి ఏర్పడి ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళంతా శాంతి కోసమై గగ్గోలు పెడుతూ శాంతి ఒప్పందం చేసుకుంటామనే చర్చలు జరుగుతూ ఉంటే అవి ఇంకా 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 దూరం అవుతున్నాయి. చూసిద్రా, దానిని బట్టి ఇక్కడ మన వాళ్ళు ఎప్పుడైతే ప్రతి విషయంలో కూడా ఈ శాంతి మంత్రాన్ని పఠిస్తారో, శాంతి కాముక దేశంగా మన భారతదేశం వర్ధిల్లినాది అంటే కారణము ఈ శాంతి మంత్ర పఠనము చేతని మీరెల్లరూ గుర్తించుదురుగాక, మీరెల్లరూ అనుభవపూర్వకంగా తెలుసుకొనుదురుగా కానీ నా విజ్ఞప్తి. అంటే త్రివిధములైనటువంటి శాంతులు, ఒక శాంతి కాదు ఇక్కడ చెప్పినది. చూడండి ఎంత ఆలోచన. మనం ఒక శాంతించుగాక అంటాం, కానీ ఏమి శాంతించాలంటే ఇక్కడ చెప్పారు దీనిని ఆధ్యాత్మిక శాంతి. ఈ ఆధ్యాత్మిక శాంతి అంటే ఏమిటి, అది భౌతిక శాంతి అంటే ఏమిటి, అది దైవిక శాంతి అంటే ఏమిటి. మనకు ఈ శాంతులు ఈ ఉపద్రవాల నుండి శాంతి, యుద్ధం నుండి శాంతి కోరుకున్నాం అంటే ఏదైనా ఉపద్రవము జరగరానటువంటి నష్టములు లేదా కోరుకోనటువంటి కష్ట నష్టాల నుండి మనకు శాంతి కోరుకుంటాము. ఇది ఆధ్యాత్మికము. ఈ ఆధ్యాత్మిక దుఃఖాలు, త్రివిధ దుఃఖాలు అన్నాం కదా, అంటే
పూర్వ జన్మలో చేసినటువంటి ఫలిత సంబంధంగా పాప పంకిలము నుండి ఏర్పడినటువంటి వాటి ద్వారా వచ్చే ఈ దుఃఖాలు. అంటే మనకు కొంతమందికి భయంకరమైనటువంటి రోగాల చేత పీడించబడుతుంటారు. కొంతమందికి కురూపులు లేదా వికలాంగత్వంతో అనేక బాధలు ఉంటారు. ఇవన్నీ మనము వారిని నిందించడం కానీ చిన్న చూపు చూడడం కానీ లేదు. కానీ కర్మను బట్టి ఫలితము, ఎవడు చేసుకున్నటువంటి విధానాన్ని బట్టి అటువంటి ఫలితం ఉంటుందని ఈ ఆధ్యాత్మికములో క్షయ, కుష్టు రోగాలు, తర్వాత ఎన్నో దుఃఖాలు ఎవరికి ఎలా పెరుగుతున్నాడో, ఎవరికి పుట్టినాడో తెలియనటువంటి విషయాలు, అనాథాలై ఉండడము, అనేక బాధలతో ఉండడము, కష్ట నష్టాలను చూడడం కూడా మన వాళ్ళు ఇవి ఆధ్యాత్మికమైనటువంటి నష్టాలు. వీటి నుండి మాకు శాంతి కలుగుగాక అని కోరుకుంటున్నాను. నిజమే, ఒకరు ధనవంతుడుగాను మరొక్కడు పూట ముప్పూట తిండి లేకుండా ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనము దైనందిక జీవితంలో చూస్తున్నాము. అంటే ఏదో కారణం, కనిపించినటువంటి కారణములు ఉన్నాయి. అదే ఈ ఆధ్యాత్మికమైనటువంటి, అంటే జన్మలలో చేసినటువంటి పాప సంస్కార ఫలితంగా ఏర్పడేటివే. ఆ సంస్కార తత్ఫలితంగా ఏర్పడేటువంటి కీడులన్నీ కూడా ఈ ఆధ్యాత్మిక తాపము. కొంతమందికి చక్కగా మనసు కుదురుతుంది, కొంతమందికి మనసు చంచలమైపోతుంది, నిలకడ లేదు. కానీ ఈ ఆధ్యాత్మిక శాంతిని చేకూరితే ఆ మనసు కూడా చక్కగా ఉంటుంది. అట్లనే ఆది భౌతికము అంటే మనమేం చక్కగా మన ఇంట్లో మనం ఉంటాం. కానీ భౌతికముగా ఉన్నటువంటి కొన్ని శక్తుల వల్ల, కొన్ని జంతువుల వల్ల, పులో లేకపోతే నక్క, పెద్ద పులో, సింహము, ఇవన్నీ మీద పడవచ్చు. మనం టీవీల్లో వాటిల్లో చూస్తుంటాము. ఆ పులి వచ్చి ఈ ఆవు దూడను లేఖను చంపక తిన్నది, అట్లే మనుషుల మీద పోయి అది ఎదిరించినది. అట్లనే అనుకోకుండా ఎన్నో రకాలైన దొంగల పడి దోచుకొని పోయినారు. వాడు శత్రువుల చేత హతమగావించబడినాడు, లేదా వానికి వికలాంగుని చేసినారు, ఎంతో బాధ పెట్టినారు. అనుకోకుండా ఎన్నో జరుగుతూ ఉంటాయి. అవి జంతువుల చేత కానీ, పురుగుల చేత కానీ, ఇటువన్నీ అన్నీ కూడా ఉంటాయి. అట్లనే కొంతమందికి ఈ ఆధ్యాత్మికంగానో భౌతికంగా పేలు, నల్లులు, ఇవన్నీ కూడా భౌతికంగా ఈ మన శరీరంలో ఉండి పీడిస్తూ ఉంటాయి. చూడండి ఎంత విశాలమైనటువంటి దృక్పథమో. శరీరములో ఏదో పుండు అది జరిగినప్పుడు అక్కడ కొన్ని క్రిములు, సూక్ష్మ క్రిములు, కంటికి కనిపించినటువంటి క్రిములు లేదా చిన్న చిన్న కనిపించేటైనా అవి అనుకుంటాయి. అవి ఆ పుండును తింటూ ఆ శరీరాన్ని తులుచుకుంటూ ఇది నా కోసం ఏర్పడిన శరీరం అని అది భావిస్తాయంట. చూస్తారా? అట్లా ఈ భౌతిక బాధలు, అవి నల్లులు కానీ, పేలు కానీ, జంతువులు కానీ, ఈ సింహాలు, ఇవన్నిటి వాటి వల్ల కలిగే ఉపద్రవం నుండి మాకు శాంతి కలుగుగాక అని ప్రార్థన చేస్తున్నాం. అట్లనే ఆది దైవికంగా కొన్ని జరుగుతూ ఉంటాయి. మన జీవన గమనములో అనుకోకుండా, తలవని తలంపుగా, ఊహకు అందకుండా జరుగుతూ ఉంటాయి. వాటినే ఈ దైవికంగా జరిగినాయి. ఊహించలేరు. దారిలో పోతూ ఉంటాడు. పోతూ ఉన్నప్పుడు పిడుగుబడినది,
పొలంలో పని చేసుకుంటున్నారు. మనము ఈ వార్తల్లో మనం వింటుంటాం, వాళ్ళు పొలంలో పని చేసుకుంటున్నారు, భార్యాభర్తలు పోయి పొలం పనులు చేస్తున్నారు, వర్షం వచ్చింది, వడగండ్ల వాన పడింది, పిడుగు పడింది, వారి మీద పడింది, ఆ పిడుగుకు ఒకరో ఇద్దరో చనిపోయినారు, ఒకరు చనిపోయినారు అని అంటాం. ఏమిటిది, ఎలా జరిగింది అంటే, మన ఋషులు ఉపనిషత్ విజ్ఞానం చేత వాళ్ళు భవిష్యత్ ద్రష్టలు కాబట్టి ఇటువంటివి జరగవచ్చు, అది దైవికంగా జరగవచ్చు. లేదా ఈ బలము చేత, ప్రారబ్ధం భోగతో నశ్యత అంటారు, ఈ ప్రారబ్ధం కూడా జరగవలసినటువంటిది కూడా దాని యొక్క ప్రభావము, దాని యొక్క తీవ్రతను తగ్గించవచ్చు అని మన శాస్త్రమును ఘోషిస్తున్నాయి. కాబట్టే ప్రారబ్ధం బుజ్యమానమపి కథం భవతి హే ప్రభో. ఈ గీతా భూదేవి ఈ ప్రారబ్ధాన్ని అనుభవించేదానికి ఈ గీతను భగవద్గీతను నిరంతరము స్మరణ చేస్తూ, పఠన చేస్తూ, పాటిస్తే, పారాయణం చేస్తూ, అందులోని భావాన్ని ప్రార్థిస్తే అది గట్టిదైనటువంటి ఈ ప్రారబ్ధ పటిమను కూడా తగ్గించబడుతుంది అని తెలియజేయబడింది. అంటే ఈ ఆది దైవికమైనటువంటి దుఃఖాలను కూడా తొలగించుకోవచ్చు. అంటే పెద్ద పులి వాతన పడే బదులు ఒక చిన్న ముళ్ళు కూర్చుకొని ఆ దుఃఖాన్ని హరించవేయబడుతుంది అని అర్థం. లేదా పులి మింగవలసినది ఏదో ఒక తేలు కుట్టడమో లేదా ఒక చిన్న జంతువు కరవడమో జరిగినట్లన్నమాట. ఆ భావంగా అట్లా ఈ అధిదైవికములైనటువంటిది. మరి ఇంకొకరు చెప్తాడు, ఒకడు మోటార్ సైకిల్ మీద పోతున్నాడు, బజారులో పోతున్నాడు, లేదా ఒక ఊరు నుంచి ఇంకొకరు పోతూ ఉంటే చక్కగా నడుపుకుంటున్నాడు, పోతున్నాడు. కానీ అదే సమయంలో ఆకాశములో ఒక డేగ ఒక పామును, సర్పాన్ని నోట గరుచుకొని పోతూ ఉన్నది. ఈ సర్పమేమో దీన్ని వదిలించుకొని బయటపడాలని చూస్తూ అది గిజగిజలాడుతుంటే అది తప్పించుకొని ఆ గద్ద నోటి నుంచి కిందకి జారింది. అది ఎక్కడ పడిందంటే సరాసరి ఈ వేగముతో పోయినటువంటి లేదా ఈ వాహనములో నడుపుతున్నటువంటి వ్యక్తి మీద. ఎంత స్పీడ్గా పోతున్నాడో, వేగంతో పోతున్నాడో మనం ఊహించుకోవచ్చు. కానీ అది టపాలన వచ్చి అతడు వేగంతో పోయినప్పటికీ ఆ ప్రదేశంలో అక్కడ అతని మెడ మీద పడడము, అది కాటేయడము, అతను మరణం పొందడము చూస్తారా. ఇటువంటి వాటిని అది దైవిక తాపాలు, అది దైవిక సంఘటనలు అని అంటారు. మరి మనం చూస్తూ ఉంటాం, దేశాలలో వరదలు వచ్చి కొట్టుకోబోయినాయి, విదేశాలలో వరదలు వచ్చి ఈ కార్లు, తర్వాత ఇండ్లు వేలకు వేళ్ళు కొట్టుకోబోతూ ఉంటాయి. మనుషులు కొట్టుకోబోతున్నారు, యావత్ ఆస్తి, తర్వాత తిండి తీర్థం అంతా కూడా కొట్టుకోబోతూ ఉంటారు. కొంతమంది ఏదో ఆ రెఫ్యూజీ క్యాంప్స్లో, తర్వాత ఆ టెంటుల్లోనూ వాళ్లకు సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వాటిల్లో తలదాచుకోవాలనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి అగ్ని పర్వతాలు బ్రద్దలైతాయి ఉండి ఒకే చోటన. హరిద్వార్లో చూసాం, అనుకోకుండా నది ఉప్పొంగడము, ఎక్కడో ఆంధ్రదేశం నుంచి పోయినటువంటి విద్యార్థులు అక్కడ గల్లంత కావడము, ఫోటో తీస్తూ ఉంటే నదిలో మునిగిపోవడము, ఈతకు పోయి వాళ్ళు కొట్టుకొని పోవడము, పుణ్యక్షేత్రానికి పోయి ఆ సుడిగుండములో చుట్టుకొని మృత్యువాత పడడము, ఇవన్నీ మనము కనులారా చూస్తుంటాము. మనము ఈ వార్తా పత్రికల ద్వారా, మాధ్యమాల ద్వారా మీ అందరికీ తెలిసినటువంటి విషయం కనుక మన ఋషి సాంప్రదాయం ప్రకారము
ఓం శాంతి 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 అని మంత్రమును పఠించుట వలన ఇటువంటి కష్ట నష్టాల నుండి శాంతి చేకూరుస్తుందని మనకు ఈ ఉపనిషత్ శాంతి మంత్రము తెలియజేస్తున్నది. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం. ఆ, ఉపనిషత్ విజ్ఞానము కఠోపనిషత్తు గురించి ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ ఎంవి లోకనాథం గారికి ధన్యవాదాలు. కృతజ్ఞతాభినందనలు.